హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్ విషయంలో కూడా నాకు ప్రార్థనలో కూడా ప్రార్థన చేశారు. అంటే దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందని నాకు అనిపించింది. ప్రార్థనలో ఏం చెప్పారంటే, అయ్యా సమయం నీకు ఇచ్చి నీ సన్నిధిలో గడిపి మేమందరం కూడా దీవించబడాలని చెప్పారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కూడా అదే. ఏమిటంటే సమయం. అందరూ అనండి, సమయం. చూడండి, యాజ్ ఎ క్రిస్టియన్గా, దేవుని బిడ్డగా ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోయినా, వాక్యము చదవాల్సిన సమయంలో వాక్యం చదవకపోయినా దాని ఎఫెక్ట్ ఆ సమయంలో అప్పుడు మనకి కనిపించదు. ఎప్పుడు కనిపిస్తుంది అంటే, సమయము మించిపోయి కొంచెం మనము ముందుకి వెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మన మీద కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 21 ఇయర్స్కి ఒక వ్యక్తి తన స్టడీ అంతా పూర్తి చేయాలి, అవునా కదా? 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో స్కూల్లో జాయిన్ చేస్తారు. 10th వరకు చదువుకుంటాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, అనేకమైన కోర్సులు చేస్తాడు. అయితే 21 ఇయర్స్ కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు, ఆ ఏజ్ వరకు ఆ పర్సన్ ఏం చేయాలంటే మంచిగా చదువుకోవాలి, అవునా కదా? మంచిగా చదువుకున్నప్పుడు ఫ్యూచర్లో ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది కదండి. మనం ఇప్పుడు చూసినట్లయితే బయటికి వెళ్ళి మనం ఒకసారి సొసైటీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక హోటల్లో కానీ ఒక 5 స్టార్ హోటల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా చూసినట్లయితే, బాగా చదువుకున్న వ్యక్తి వెళ్ళి కూర్చుని ఆర్డర్ ఇస్తాడు. చదువు తక్కువ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సర్వర్గా పనిచేస్తాడు. అవునంటారా కాదంటారా? అవునా కదా? అయితే ఇద్దరికి డిఫరెంట్ ఏంటి? ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ కూర్చుని ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి బాగా బ్లెస్ అయిన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. ఎవరైతే చిన్న జాబ్ చేస్తున్నాడో లేదా హోటల్లో తుడుస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి చదువుకోలేదు ఎక్కువగా, అవునా కదా? అంటే చదువుకోలేదంటే ఏంటి? అతను బాల్య సమయంలో అతను స్టడీకి ఇవ్వాల్సిన సమయము ఆ టైంలో స్టడీ చేయకపోవడం వల్ల ఏమైంది? తర్వాత ఫ్యూచర్ అంతా కూడా ఒక నార్మల్ సాదా సీదా వ్యక్తిగా బతకాల్సి వచ్చింది. అట్ ద సేమ్ వే, యాజ్ ఏ క్రిస్టియన్గా నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోయినా, లేదా నువ్వు వాక్యము చదవాల్సిన సమయంలో వాక్యము చదవకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది తప్పకుండా పడుతుంది అనే విషయాన్ని దేవుడు ఈరోజు వాక్యానుసారంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. దినములు చెడ్డవి. ఇప్పుడు మన ముందు ఉన్న దినములన్నీ చెడ్డ అనుకుంటున్నారా, మంచి అనుకుంటున్నారా అంటే చెడ్డవే అని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇజ్రాయెల్ దేశం వైపు మనం చూసినట్లయితే
చుట్టుపక్కల సైన్యం అంతా కూడా ఏం చేస్తూ ఉంది? అనేక దేశాలు అటాక్ చేస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి అనేక విషయాలు అర్థమవుతున్నాయి. రాకడ సమయము దగ్గర పడింది. రాకడ సమయము దగ్గర పడింది అంటే ఏమిటంటే మనము సిద్ధపడే సమయము కూడా దగ్గర పడింది. సిద్ధపడాలి అంటే ఏమి చేయాలి? సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. మనము బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీ యొక్క మనీని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని ఎక్కడ రాయబడలేదు. మీ యొక్క ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. సమయం గురించి మనం చూసినట్లయితే అనేక సమయాలలో అనేక సందర్భాలలో సమయం గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఈవెన్ బిల్ గేట్స్ అయినా, ఈవెన్ రిలయన్స్ అంబానీ అయినా, ఎంత డబ్బు ఉన్నప్పటికీ గమనించండి, ఈ భూప్రపంచం మీద ఎవరు కొనలేనిది ఉంది అంటే అదేంటి? సమయం. నిన్నటి దినాన్ని ఈరోజు నువ్వు 100 కోట్లు ఇచ్చినా నీకు రానే రాదు. 1000 కోట్లు ఇచ్చినా కూడా రానే రాదు. కాబట్టి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, సమయమును ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలా. మన కింద వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది, అజ్ఞానుల వలె కాక. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి ఈ మాట. ఎలా కాకంట? అజ్ఞానుల వలె కాక. అంటే అజ్ఞానులు ఏం చేస్తారండి? అజ్ఞానులు చెప్పాలమ్మా. అజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞానులే కాక. దయచేసి గమనించండి, ఏదున్నా కూడా వాక్యంలోనే ఉన్నదే మీకు నేను చూపిస్తాను. దయచేసి గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక బెరయా సంఘం లాగా ఈ రిఫరెన్స్ అన్నీ దయచేసి ఇది మళ్ళా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. బెరయా సంఘం వాళ్ళు ఏది చెప్తే అది వినేవారు కాదు. విని ఇంటికి వెళ్ళి ఈ దైవ సేవకుడు చెప్పింది రైట్ ఆర్ రాంగా అని వాళ్ళు వాక్యాలను అంతా చెక్ చేసుకునేవారు. దయచేసి నేను కూడా అదే మాట మీకు చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు చదవండి, చెప్పిన మెసేజ్ ఒకసారి చదివితే ఇంకా మీకు లోతుగా దేవుడు మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఏంటంటే బయట మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో కానీ అన్నీ చూసినట్లయితే అబద్ధ బోధకులు అని అనేకంగా మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఎలా గుర్తుపడతారు? కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళు, ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళు ఇట్లా అంటున్నారు. అట్లా కాకుండా గమనించండి, ఎవరినైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైనా తన వాక్యము ద్వారా, ఎవరైనా సరే ఏ దైవ సేవకుడైనా వాక్యము ద్వారా నిన్ను సిలువ వైపుకు తీసుకుని వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఏ సేవకుడైనా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే సిలువ వైపుకు తీసుకుని వెళ్ళాలి. యేసయ్యలో నిన్ను అంటుకట్టాలి. అట్లా కాకుండా తన వైపు తిప్పుకున్నాడంటే ఆలోచించాలి. అర్థమవుతుందండి? మంచి బోధకులకి చెడ్డ బోధకులకి తేడా. సేవకుడు ఏం చేయాలంటే సిలువ వైపు తిప్పాలి. ఏ మెసేజ్ చెప్పినా కూడా, ఏ టాపిక్ తీసుకున్నా కూడా నిన్ను ఏమి చూపించాలంటే నిన్ను తీసుకెళ్ళి ఏ స్థాయిలో అంటుకట్టేసేయాలి. ఎప్పుడైతే నువ్వు ఏ స్థాయిలో అంటుకడతావో ఫలిస్తావు, రాకడ సమయంలో ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. అది మన టాపిక్ కాదు కానీ ఉదాహరణ చెప్తున్నా. సో సమయము పోనీయక అజ్ఞానులే కాక మనం ఎలా నడుచుకోవాలంట? జ్ఞానుల వలె
నడుచుకోవాలి. అందుకే ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. గమనించినమ్మా, ఇది ఎప్పుడు రాయబడింది ప్రకటన గ్రంథం అంటే దాదాపు 2000 సంవత్సరముల క్రితమే యోహాను భక్తుడికి పద్మాసు దీపములో బయలుపరచబడింది. సమయము సమీపించింది అని ఎప్పుడు చెప్పాడు? 2000 years బ్యాక్. అంటే మనం ఇంకా ఎంత మనము ముందున్నామో అర్థం చేసుకోండి. సమయము సమీపించింది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మనము రాకడ సమయానికి అతి దగ్గరలో ఉన్నాము అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ మనము స్పష్టంగా చదివినట్లయితే దెయ్యానికి తెలుసు, దెయ్యానికి ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటనేది సాతానికి తెలుసు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. ఇక్కడ గమనించినట్లయితే దయ్యం పట్టినటువంటి ఇద్దరు ఆయనకు ఎదురుగా వచ్చారు. చదువుదాక. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గాన్ని వెళ్ళలేకపోయాడు. ఓకే, వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దెయ్యాలు పట్టినటువంటి ఇద్దరు అంటున్న మాట ఏంటంటే యేసయ్యను చూసి, యేసయ్య నీ కాలం ఇంకా రాలేదు అంటే యేసయ్య ఎప్పుడు రావాలో ఎవరు తెలుసు? దెయ్యం పట్టిన వాళ్ళకి తెలిసింది. దెయ్యం పట్టిన వాళ్ళకి తెలిసిందంటే అర్థం ఏంటి? దెయ్యాలకి తెలుసు. డైరెక్ట్ యేసయ్య అడుగుతుంది, యేసయ్య ఎందుకు వచ్చాను? అప్పుడే వచ్చేసావేంటి? ఇప్పుడు చూడండి, మన ఇంట్లోంచి డ్యూటీకి వెళ్ళారనుకోండి, ఎవరైనా మన కొడుకు బిడ్డో లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా డ్యూటీకి వెళ్ళారనుకో, 10 గంటలకు డ్యూటీకి వెళ్తారు. సడన్గా 12 గంటలకి ఇంటికి వచ్చారనుకోండి, సడన్గా 12 గంటలకి ఇంటికి వచ్చేస్తే అదేంటి అప్పుడు వచ్చేసేయండి, ఇంకా 5 గంటలకు కదా రావాలి, ముందు వచ్చేసేయండి, ఇంకా టైం ఉంది కదా అప్పుడే వచ్చేసేయండి అంటాం అనమా? అట్ ద సేమ్ ఆ దెయ్యాలు కూడా, దెయ్యం పట్టిన వాళ్ళకి కూడా అంటున్నారు, అయ్యా యేసయ్య అప్పుడే వచ్చేసేయండి, నువ్వు నీ కాలము ఇంకా రాలేదు, నీ కాలం ఇంకా రాలేదు, నీ కాలం ఇంకా రాలేదు, అప్పుడు ఎందుకు వచ్చావు అంటే నీ కాలం ఇంకా రాలేదు అన్నాయంటే దెయ్యాలు. ఎప్పుడు వస్తాడో దెయ్యానికి మరి మనకు తెలుసా? మనకి తెలుసా? మనము సిద్ధపడుతున్నామా? ఎప్పుడు వస్తాడో ఏంటో. ఆ టైం ఉంది, ఎప్పటి నుంచో చెప్తున్నారు వస్తాడని. ఆయన ఎప్పుడు వస్తాడు? ఒకసారి ఇజ్రాయెల్ వైపు చూస్తే అర్థమవుతుంది, మనకి సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. దెయ్యాలకి పక్కాగా తెలుసు. చూద్దామా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత
పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. అపవాదికి ఏం తెలుసంట? సమయము కొంచెమే అని తెలిసి ఎక్కడికి వెళ్ళాడు? కిందికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అపవాదికి తెలుసంట. ఏమని తెలుసంట? చూడండి, తనకు సమయము కొంచెమే అని తెలుసు. అంటే తనకి నాకు కొంచెము సమయమే ఉంది అంటే అర్థం ఏంటంటే యేసయ్య వచ్చే సమయము సమీపముగా ఉంది. ఆయన వస్తే నా పని అయిపోతుంది. ఆయన వస్తే నా పని ఏమీ ఉండదు. ఇంకా నా పని కంప్లీట్ అయిపోతుంది. నేను ఎవరిని కూడా ఏమీ చేయలేను. చూడండి పోయి దేవుని బిడ్డారా, స్పష్టముగా మనం అక్కడ ఇద్దరు దయ్యం పట్టుకున్న వాళ్ళు చూసినా అందులో ఉన్నటువంటి దయ్యాలు చెప్తున్నాయి నీ కాలం ఇంకా రాలేదని. ఇక్కడ సాతాను డైరెక్ట్గా రాయబడిన మాట ఏంటంటే సాతాను గురించి సమయము కొంచెమే అని. వాడు కూడా ఏం చేస్తున్నాడు? వాడి కార్యాలు వాడి క్రియలు చేయడానికి వాడు సిద్ధముగా ఉన్నాడు. చెప్పాలంటే వాడి క్రియ జరిగిస్తూనే ఉన్నాడు. సక్సెస్ఫుల్గా. యేసయ్య వచ్చే వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో మనము ఈ సమయంలో దేవుడికి ఇవ్వాల్సిన సమయం అర్థమవుతుందమ్మా? ఇది దేవుడికి ఇవ్వాల్సిన సమయము, వాక్యానికి ఇవ్వాల్సిన సమయము, ఆయన సన్నిధిలో గడపాల్సిన సమయం. ఈ సమయంలో గనక మనము దేవుడి సన్నిధిలో గడపకపోయినా, ప్రార్థన చేయాల్సిన సమయము ప్రార్థన చేయకపోయినా, చూడండి మీరందరూ కూడా చాలా వరకు కూడా యూతే ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసి వాక్యంలో ఎదిగితే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు దేవుడికి సమయం నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో చేయకపోతే, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే దాని యొక్క ప్రతిఫలము వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఈరోజు మీకు ఇద్దరిని నేను చూపించబోతున్నాను. సమయంలో ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో ఆ వ్యక్తులు చేయకపోవడం వలన వారు ఎలా నష్టపోయారు, ఎందుకు నష్టపోయారు అనేది కొంచెం మనం లోతుగా వెళ్ళి మనము గ్రహించుకున్నట్లయితే మనము మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మనం గ్రహించవచ్చు. 2వ సమూయేలు గ్రంథము అనగా సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 17 వరకు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఒక్క నిమిషం ఆగండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఒక్కసారి దయచేసి అందరి వైపు చూడండి. ఈ సిచ్యువేషన్ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఏ సమయం అంట? రాజులు చెప్పండి. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం. అదే సమయము. అయితే ఇప్పుడు దావీదు ఎక్కడుండాలి?
యుద్ధ భూమిలో ఉండాలి దావీదు. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళే టైము, స్కూల్ టైం అయిపోతుంది. పిల్లవాడు ఎక్కడ ఉండాలి? స్కూల్లో ఉండాలి. నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు, ఓ కంపెనీలో జాబ్ చేసినప్పుడు ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉండాలి? కంపెనీలో ఉండాలి. అట్లా కాకుండా నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రతిఫలము వేరే ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే యుద్ధానికి బయలుదేరవలసిన సమయంలో దావీదు గారు ఏం చేశారు చూద్దాం. దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. దావీదు ఏం చేశాడంటమ్మా? యోవాబును అందరినీ పంపించేశాడు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. అక్కడంతా ముట్టడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజు ఎవరు? దావీదు కదా. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు అక్కడ యుద్ధ భూమిలో ఉండి గైడెన్స్ చేయాలి? చెప్పండమ్మా. దావీదు ఉండి అక్కడ ఏం చేయాలి? యుద్ధం జరిగేటప్పుడు రాజు యుద్ధ భూమిలో ఉండి ఎవరిని ఎలా అటాక్ చేయాలో ప్లాన్స్తో ముందుకు నడిపించాలి. అయితే దావీదు ఏం చేస్తాడో చూద్దాం. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దేవునికి స్తోత్రం. దావీదు ఎక్కడున్నాడమ్మా? అందరూ ఎక్కడున్నారు? అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. గమనించండి, ఈరోజు ఆదివారము మీరందరూ దేవుడి సన్నిధిలో ఉన్నారు, సంతోషం. కొంతమంది వేరే ప్లేసెస్లో ఉంటారు, అవునా కదా? అయితే యుద్ధం చేయాల్సినటువంటి రాజు, యుద్ధ భూమిలో ఉండాల్సిన రాజు యుద్ధానికి వెళ్లకుండా అందరినీ యుద్ధానికి పంపించేసి ఈయన ఇంటికాడ ఉండవేంటి? చూద్దాం, ఒకసారి చదవండి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు ఇత్తీయుడగు ఊరియాకు భార్యను అయిన బెత్షెబా అని తెలియజేయగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టోరీ సాధారణంగా మనం బైబిల్ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కాలంలో యుద్ధం ఒక రోజు 2 రోజులు జరిగేది కాదు. యుద్ధం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు కూడా రష్యా టర్కీ యుద్ధము ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద కూడా ఎప్పటి నుంచి అటాక్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు కూడా అటాక్ చేస్తూ ఉన్నారు. అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరు తెలీదా? నెతన్యాహు ఉన్నాడు కదా. ఆయన ఇండియా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ చేయాల్సిన పని ఏంటి? యుద్ధ భూమిలో ఉండి యుద్ధం ఏ విధంగా జరిగించాలి అని యుద్ధం చేయాలి. అలాంటిది యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా దావీదు ఎక్కడున్నాడంటే ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే, యుద్ధానికి వెళ్ళాల్సిన యుద్ధ సమయంలో యుద్ధం చేయకపోవడం వల్ల మిద్దెక్కాడు, చూడకోవాల్సిన చూశాడు, చేయకూడనటువంటి పాపాన్ని చేశాడు. మనం కింద వచనాలు క్లియర్గా చదువుకున్నట్లయితే, ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో ఆ స్త్రీ భర్తను కూడా యుద్ధంలోకి తీసుకెళ్ళి అతన్ని ముందు పెట్టి అతను చంపించేస్తాడు. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటి, స్త్రీతో పాపంలో పడిపోయాడు,
రెండు మర్డర్ అయిపోయాడు. ఇక్కడ మర్డరర్, దావీదు హత్య చేసిన వాడిగా అయిపోయాడు. డైరెక్ట్గా హత్య చేసిన, హత్యకు ప్రేరేపించినా కూడా నేరమే. అవునా కదా? ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? దావీదు ఎందుకు పాపము చేయాల్సి వచ్చింది? ఒక స్త్రీతో ఎందుకు పాపము చేయాల్సి వచ్చింది? ఒక రాజు తలుసుకుంటే అనేక మంది ఆయన దగ్గరికి వస్తారు కదా. అలాంటిది దావీదు ఎందుకు పాపము చేశాడు, ఎందుకు మర్డర్ చేశాడు? రెండు విషయాలు. ఒకటి, వ్యభిచారంలో పడిపోయాడు. రెండవదిగా మర్డర్ అయిపోయాడు. ఇక్కడ హత్య, కిరాతకుడు అయిపోయాడు. గమనించండి, ఈ స్క్రిప్చర్స్ కనుక మనం చాలా జాగ్రత్తగా కొంచెం లోతుగా మనం వెళ్ళినట్లయితే అర్థమవుతుంది. దావీదు తను చెయ్యాల్సిన సమయంలో యుద్ధము చేయకపోవడం వలన, తన యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధంలోకి వెళ్ళకపోవడం వలన చూడకూడని చూశాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చదవాల్సిన సమయంలో బైబిల్ చదవకపోయినా, నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో నువ్వు ప్రార్థన చేయకపోయావంటే అర్థము ఏమిటంటే నువ్వు చూడకూడనివేవో చూస్తున్నావు. ఈ సమయము దేనికి కేటాయిస్తున్నావు? దేవునికి స్తోత్రం. ఎంతమంది లేరు మందిరానికి వచ్చి ఫేస్బుక్లు చూసేవాళ్ళు? ఎంతమంది లేరు మందిరానికి వచ్చి వాట్సాప్ చూసేవారు? ఎంతమంది లేరు మందిరానికి వచ్చి యూట్యూబ్ చేసేవారు? ఎంతమంది లేరు మందిరంలో కూర్చుని చాట్ చేసేవారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ సమయాన్ని మందిరంలో ఎలా ఉంటున్నావు? ఇంటి దగ్గర ఎలా ఉంటున్నావు? నీ సమయం ఎవరికి కేటాయిస్తున్నావు? ఎందుకు కేటాయిస్తున్నావు? విత్తిన ప్రతి విత్తనం కోసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏది విత్తుతావు అది తప్పకుండా కోసుకుంటావు. దావీదు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా మిద్దె మీద ఉన్నాడండి. యుద్ధానికి వెళ్ళకుండా మిద్దె మీద ఉన్నాడు. ఏం పని నీకు మిద్దె మీద? అక్కడ యుద్ధము జరుగుతుంది కొన్ని రోజులుగా. అంటే యుద్ధము చేయాల్సిన సమయంలో యుద్ధము చేయలేకపోయాడు. యుద్ధానికి వెళ్ళలేదు. తద్వారా ఆ సమయము సాతాను ఆడుకుంది. అర్థమవుతుందండి? యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేయకపోవడం వల్ల సాతాను వాడుకుంది. మనది కూడా ఏమి యుద్ధం అంటే ఆత్మీయ పోరాటం. స్క్రిప్చర్స్ తీయద్దుగా నేనే చెప్తాను డైరెక్ట్గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుంది? ఏముంటుందమ్మా? బైబిల్ చదవరు ఎవరు? దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మనం పోరాడునది దురాత్మల సమూహములతో, అంధకార సంబంధమైన యుగ సంబంధమైన వాటితో, అన్నిటితో మనం ఏం చేస్తున్నాం అంటే పోరాటం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కొన్ని స్క్రిప్చర్స్ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కొన్ని మనకి ఫిక్స్ చేసుకోవాలి కంపల్సరీగా. దేవునికి స్తోత్రం. కొంత డేటా మనకు ఉండాలి. కొంచెం మైండ్లో కొంచెం డేటా ఉంటే దేవునికి స్తోత్రం, అది మనకి ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరం. మంది కూడా ఏం పోరాటం అంట? ఆత్మీయ పోరాటం. సో ఈ ఆత్మీయ పోరాటంలో దావీదులాగా మన సమయం ఎక్కడ కేటాయిస్తున్నాము? నిజంగా యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి మనము సిద్ధపడుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము చేయాల్సిన సమయంలో యుద్ధము చేయకపోవడం వలన నెంబర్ 1 వ్యభిచారం చేశాడు. నెంబర్ 2 కిరాతకుడు హత్య చేయించాడు. 2 కారణాలు జరిగినాయి. సో తర్వాత అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళ్తే ఈ 2 కాదు, మీరు బాగా స్టడీ చేయండి, ఇంటికే చదువుకోండి.
ఈ రెండే కాదు, ఈ రెండు పాపాలు చేసినందుకు దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్తను పంపించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మీరు 2 సమూయేలు గ్రంథం 2 రాజుల అధ్యాయాన్ని చదువుకుంటే 4 కుమారులు చనిపోతారు. ఎంతమంది? 4 కుమారులు చనిపోతారండి. మీరు చదవని ఇంటికి వెళ్ళాక అవన్నీ తీసుకుంటే మన టైం సరిపోదు. 4 కుమారులు, దావీదు యొక్క 4 కుమారులు చనిపోతారు. దావీదు యొక్క 4 కుమారులు చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు మిద్దె మీదకి వెళ్ళాడు. జస్ట్ సమయం, అందరూ చెప్పండి, సమయం. యుద్ధానికి ఇవ్వాల్సిన సమయంలో యుద్ధానికి ఇవ్వకపోవడం వల్ల ఎన్ని జరిగింది అంటే వ్యభిచారణ పడిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, మాట చేయించిన దగ్గరుండి ఇంకొకటి 4 కుమారులను కోల్పోయాడు. మీరు చదువుకుంటే వెళ్తే తర్వాత తెలుస్తుంది. ప్రవక్త వస్తాడు, వచ్చినప్పుడు ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇమ్మంటాడు. ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది అక్కడ. 4 కుమారులు తర్వాత చనిపోతారు. సో ప్రియ దేవుని బిడ్డ, మన సమయం నిజముగా ఇవ్వాల్సిన సమయము, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయము ప్రార్థనకి ఇవ్వకపోతే దాని యొక్క పరిమాణము దాని తర్వాత వేరేగా ఉంటుంది. వాక్యానికి ఇవ్వాల్సిన సమయము వాక్యానికి ఇవ్వకపోతే దాని యొక్క ప్రతిఫలము వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి మీద 3 ప్లాన్స్ ఉంటాయి, 3 ప్లాన్లు ఉంటాయి. నెంబర్ 1 గాడ్స్ ప్లాన్. నెంబర్ 1 గాడ్స్ ప్లాన్, దేవుడి ప్రణాళిక ఒకటి ఉంటుంది. నెంబర్ 2 సాతాన్ ప్లాన్. నెంబర్ 3 అవర్ ఓన్ ప్లాన్. అర్థమవుతుందండి? 1 దేవుని యొక్క ప్రణాళిక, 2 సాతాన్ యొక్క ప్రణాళిక, 3 మన సొంత ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి నీవు దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే సాతాను ప్రణాళికకి షిఫ్ట్ అయిపోతావు. అర్థమవుతుందండి? దేవుడి ప్రణాళికలో ఉన్న నీవు దేవుడికి సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు దేంట్లో షిఫ్ట్ అవుతావంటే సాతాను యొక్క ప్రణాళిక. ఇప్పుడు మిద్దె మీదకి ఎక్కిన దావీదు దేవుడి ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి దావీదు ఆ సమయంలో ఏది చెయ్యాలో అది చేయకపోవడం వల్ల సాతాను ప్రణాళికలకు వెళ్ళిపోయాడు. సాతాను అక్కడ వాడుకుంది. కాబట్టి మన ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాల్సిన సమయంలో వాక్యం ధ్యానించాలి, మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రావాలి. కొంతమంది 9 గంటలకి 10 గంటలకు కూడా లేచేవాళ్ళు ఉన్నారు. నేను చూసాను చాలామందిని. దేవుని స్తోత్రం. ఉదయకాలమే లేచి సిద్ధపడాలి. ఇలాగే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఇంకొక భక్తుడు ఏం చేసాడో చూద్దాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకున్నాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియచెప్పగా యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. దేవునికి స్తోత్రం. ఈ సిచ్యువేషన్ మనకు అందరికీ బాగా తెలిసిందే. ఏలియా ప్రవక్త అక్కడ బయలు ప్రవక్తల్ని కొంతమందిని చంపేస్తాడు. అంటే నీ దేవుడా నా దేవుడా అని వారికి ఒక ఛాలెంజ్ వస్తుంది. అక్కడ ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు
ఏలియా నా దేవుడే నిజమైన దేవుడని ప్రూవ్ చేసుకున్న తర్వాత బయలు ప్రవక్తలను చంపేస్తాడు. ఎంతమందిని చంపుతాడు? 450 మందిని చెప్తాడు. కొంచెం ముందు చాప్టర్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. 450 మంది బయలు ప్రవక్తల్ని చంపేస్తాడు. 400 బయలు ప్రవక్తలను చంపేసినటువంటి ఏలియా ఒక మాట విని భయపడుతున్నాడు. ఏంటా మాట అంటే, యెజబెలుకు తెలియజెప్పగా, చదవండి అక్కడ 2వ వచనం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. ఇప్పుడు ఏమొచ్చింది? ఏలియాకి ఒక వార్నింగ్ వచ్చింది. ఇదిగో నువ్వు 450 మంది మా బయలు ప్రవక్తలు చంపేస్తావు కాబట్టి ఏలియా నేను లేపేస్తాను నేను అని ఒక వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు 450 మంది చంపేసిన వాడికి ధైర్యం ఉంటుందా, పిరికితనం ఉంటుందా? ధైర్యం ఉంటుంది కదా. చదువుకుందాం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు పోయి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. తర్వాత అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ బదరీ వృక్షం మీద కూర్చున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడండి? దూత వచ్చి ఏం చేసింది? నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఇప్పుడు భోజనము చేయమని చెప్పిన తర్వాత అప్పటి వరకు పడుకున్నాడు కదా. అప్పటి వరకు పడుకున్నప్పుడు దూత లేపింది, భోజనం పెట్టింది. భోజనం చేసి ఏమి చేయాలి? భోజనం చేసి ఏం చేయాలి? మళ్ళీ పడుకోవాలా? ప్రయాణమై ముందుకు వెళ్ళాలి. చెప్పండి, ప్రయాణమై భోజనం చేసి పడుకోకూడదు, ప్రయాణమై ముందుకు వెళ్ళాలి. 6వ వచనం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భోజనము చేసి చెప్పండి అమ్మా. భోజనము చేసి తిరిగి పరుండెను. అక్కడ పక్క నుంచి ఒక వార్నింగ్ వస్తా ఉంది, చంపేస్తా నిన్ను అని చెప్పేది వార్నింగ్ వస్తే, చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి అడగాలి, నేను చనిపోవడం ఏంటి ప్రభువా? 450 మంది ప్రవక్తల్ని ఒకేసారి చంపేసిన వాడిని, ఈ యెజబెల్ నాకెంత అని ధైర్యముగా ప్రార్థన చేయాల్సింది. టెన్షన్తో ఏం చేశాడు? దూత లేపి భోజనం పెడితే శుభ్రంగా తిని, చెప్పండి, శుభ్రంగా తిని పడుకున్నాడు. నువ్వు తిని పడుకున్నా నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగి చూద్దాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి దూత మళ్ళీ వచ్చిందండి. దూత ఏం చేసింది?
మళ్ళా వచ్చింది. అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూత వచ్చి మళ్ళా లేపుతా ఉంది. అయ్యా ఏలియా, ఇందాక వచ్చాను, మంచిగా భోజనం పెట్టాను, శుభ్రంగా తిన్నావు, తిని మళ్ళా పడుకున్నావేంటి నాయన? ఇది పడుకునే సమయము కాదు, ఇది పడుకునే సమయము కాదు. ఏలియా, నీ ముందు ఏముందంటే నీ ముందు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఓన్లీ ఏలియాకు మాత్రమే చెప్పబడలేదు, కానీ ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా ఈ వాక్యము చెప్పబడి ఉన్నది. ఏంటి? ప్రియ క్రైస్తవుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ముందు ఏమున్నదంటే శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఏముంది? శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? చదవడక నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుంది? నువ్వు లేక ఇక తిన్నది చాలు, నువ్వు తిన్నది చాలు, పడుకున్నది చాలు. ఇంకా నీ ముందు ఏముందంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇప్పుడు గమనించినట్లయితే ఏలియా ప్రార్థన చేసి దేవుణ్ణి గట్టిగా అడగాల్సిన సమయంలో తిని నిద్రపోతున్నాడు. ఎంతమంది లేరండి ప్రార్థన చేయాల్సిన సమయంలో తిని నిద్రపోవడం వల్ల? దేవుని స్తోత్రం. అయితే దీని తర్వాత ఏం జరుగుద్ది అనేది మనం చెప్పుకుంటూ వెళ్తే టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి ఏం జరిగింది చెప్తా. దీని తర్వాత ఏమవుతుందంటే ఏలియా ఈ విధంగా ముందుకు వెళ్ళడం వలన దేవుడు ఏం చేస్తాడంటే ఏలియాతో చెప్తాడు, ఏలియా, సరే నువ్వు ఇంతగా భయపడుతున్నావు కదా, 400 ప్రవక్తలను చంపేస్తావు, యెజబెలుని ఎక్కడ చంపేస్తావు, నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వేం చేస్తావంటే నువ్వు ముందుకు వెళ్ళు, అక్కడ యెహూ ఉంటాడు, యెహూకి నువ్వు అభిషేకం ఇయ్యి అని చెప్పి ఏలియా ద్వారా యెహూకి అభిషేకం ఇప్పిస్తాడు. ఆ యెహూ ఏం చేస్తాడంటే ఆ యెజబెలుని పైనుంచి కిందగా తోసేయమంటాడు. పైనుంచి కిందగా తోసేస్తే తల పగిలిపోతుంది. ఆ యెజబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి ప్రవచనాత్మకంగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏలియా మీద అభిషేకం ఎవరికి ఇచ్చాడు? యెజబెలుని చంపే అభిషేకము ఆల్రెడీ ఏలియా మీద ఉంది. అది ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే యెహూకి వెళ్ళింది. ఏలియా చేయాల్సిన పని ఎవరు చేశారంటే యెహూ చేశాడు. ఎందుకు తెలుసా? భయముతోటి. నువ్వు చేయాల్సిన సమయంలో నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే దేవుడు వేరే వాళ్ళు లేపుతాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నువ్వు చేయాల్సిన సమయంలో నువ్వు చేయకపోతే దేవుడు వేరే వారిని లేపుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన సమయము దేనికి ఇస్తున్నాము? నిజంగా ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయము మనం ప్రార్థనకి ఇస్తున్నామా? వాక్యం చదవాల్సిన విషయంలో మన వాక్యం చదువుతున్నామా? ఒకవేళ నిజంగా నువ్వు దేవుడికి ఇచ్చినట్లయితే థాంక్ గాడ్, దేవుడిని దీవించును గాక. ఒకవేళ ఆ రీతిగా కాకుండా నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇంకా వేరే వాడికి ఇస్తున్నావా? వాక్యం చదవాల్సిన విషయంలో ఈ లోకానుసారం వాడికి ఇస్తున్నావా? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇక నుంచి అయినా నాయన నా సమయాన్ని నీకే ఇస్తాను ప్రభువా అని ఒక్కసారి మన దేవుడు అడుగుదా, క్షమించే ప్రభువా, ఇంతవరకు నాయన ఇదిగో ఈ లోకానుసారమైన వాటి కొరకు నాయన నేను సమయాన్ని కేటాయించానేమో ప్రభువా. తండ్రి, ఇక ముందు పూర్తిగా అయ్యా నా సమయాన్ని నీకే కేటాయిస్తాను ప్రభువా అని మనమందరము తల వంచి 2 నిమిషాలు అందరం, ఎందుకంటే దేవుడి దగ్గర మనం ఒప్పుకుందాం. తన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టి వాడు దీవించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అందరము కూడా తల వంచి 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ సమయంలో ఏది చేయకపోతే
అది తర్వాత ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందనే విషయాన్ని మాకు తెలియజేశారు. అయ్యా, వాక్యానుసారంగా మాకు అనేక విషయాలు తెలియజేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారు తండ్రి మీకు ఇవ్వాల్సిన సమయము మీకు ఇచ్చింది. ఆయన ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన సమయం ఇచ్చి, వాక్యం చదవాల్సిన సమయంలో వాక్యము చదివి వారు మీలో ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండలాగిన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే మనం ఇప్పుడు రొట్టె ద్రాక్షను తీసుకోబోతున్నాము. 2 నిమిషాలు మనం మన హృదయాన్ని మనము సిద్ధపరచుకుందాం. ఈ వారంలో ఏదైనా మనం తెలిసి కానీ తెలియక కానీ దేవునికి వ్యతిరేకంగా మనం చేసి ఉంటే 2 నిమిషాలు మనం అందరం కూడా సిద్ధపడదాం. పాడుకుండగా మనం రాష్ట్రం తీసుకుందాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.